ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. వరి పంటకు బోనస్ 500 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు వరి పంటకు 500 బోనస్, ఇక్కడ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. చూడండి, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్లి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్ర పై ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి. ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు. 500 రూపీస్ బోనస్ అంటాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆడొచ్చింది బోనస్? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈ రోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినట్టు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రైతు భరోసా బోగస్, వడ్లకు బోనస్ బోగస్, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బోగస్. మరి ఇది ఎందుకు చెప్పపోతే మహారాష్ట్రలోను? నేను సంతకం పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నేను అమలు చేయలేదని రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో చెప్పి